దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడైండునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని సంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని వాత్సల్యత మన ఎడల అధికముగా పుట్టుచున్నది కనుకనే మనము నిర్మూలము కాక ఉన్న వారమై ఉన్నాము అనేటువంటి మాటని పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి మనం చూడొచ్చు. అంటే దేవుడు నూతనముగా మన మీద కృపను అనుదినము చూపిస్తూ వస్తున్నాడు. మనం చేసినటువంటి అపరాధాల నిమిత్తము లెక్కేసుకుంటూ కనుక వస్తే మనం ఈ దినము నిర్మూలమైపోయేటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వారం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచిత కృపచేతిలో కాపాడుకుంటూ వస్తున్నాడు కనుకనే ఆయన రెక్కల నీడను ఆశ్రయించినటువంటి ప్రతి వారు కూడా చదరిపోకుండాను ఇంకను స్థిరులుగా బ్రతుకుతూ ఈ లోకములో సజీవులుగా తిరుగుతున్నారు అనంటే దేవుని కృప మన మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని పలుమార్లు మీరు అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆహారం మనం తింటున్నామంటే దేవుని కృప, ఈ గాలిని మనం పీలుస్తున్నామంటే దేవుని కృప. ఈ దినాన కీడు జరిగినను మేలు జరిగినను మన జీవితంలో ఏది జరిగినను దాన్ని అనుభవించడానికి, దాన్ని పొందుకోవడానికి మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. కాబట్టి అనుదినము దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృపని నిర్లక్ష్యం చేయక, దేవుని నిర్లక్ష్యం చేయక, దేవుని వాక్యాన్ని ప్రార్థనని నిర్లక్ష్యం చేయక మీరు దేవునిలో ఎదుగుచూ రావాలని ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో మనం ఉండి ఉంటున్నాం. అయిన వారి మధ్య అవమానపడేటువంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. సొంత వారే మనలని అనకూడనటువంటి మాటలను అనే రకంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వక ముందే తన శిష్యులైనటువంటి వారిని ధైర్యపరచడానికి, వారు అభ్యంతర పడకుండవలెనని ముందుగానే వాళ్ళతో ఆ మాటలు చెప్పాడు. ఏమంటారనంటే, ఇదిగో మిమ్మల్ని ప్రజలు సమాజం మందిరంలోకి అప్పచెప్పుతారు, అధికారులకు అప్పచెప్పుతారు. మిమ్మల్ని కొట్టి చంపుతున్న ప్రతి ఒక్కడు కూడా దేవునికి సేవ చేస్తున్నాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను దేవుని పక్షమున ఉన్నవాడను అని అనుకునేటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు బహు జాగ్రత్త కలిగి ఉండండి. నేను మొదట మీతో ఉన్నాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీతో చెప్పలేకపోయాను ఆ రోజుల్లో. ఇప్పుడు నేను మీ మధ్య నివసించేటువంటి కాలము ఇక తగ్గిపోతుంది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు కనుక ఆయన మీకు నా గురించి సాక్ష్యం ఇస్తాడు. మీరు కూడా నన్ను ఎరిగి ఉన్నారు కనుక మీరు నా గురించి సాక్ష్యం ఇస్తారు. కానీ నేను ఎత్తబడిన తర్వాత ఈ పరిస్థితులన్నీ జరుగుతాయి. మీరు చదిరిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు కనుకనే నేను మిమ్మల్ని ధైర్యపరచడానికి ఈ మాటలు మీతో చెప్పుతున్నానని చెప్పాడు. కాబట్టి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవో సడన్గా వచ్చినాయని కాదు, కానీ ముందుగానే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే కష్టాలు ఎలా వస్తాయో, ఏ రకంగా అయిన వాళ్లే, సొంత వాళ్లే, రక్త సంబంధికులే, తోబుట్టువులే, మనతో అనునిత్యము కూడా సంబంధము కలిగినటువంటి మనుషులే మనల్ని శత్రువులుగా భావించి మన జీవితాన్ని పతనం చేయడానికి వారి నోటి మాటల్ని, పదజాలాల్ని ఉపయోగిస్తారో, ఆ విషయాలన్నీ కూడా అంటే అంత నీచమైనటువంటి మాటల్ని బైబిల్ గ్రంథంలో లిఖించకపోయినను ఆ పరిస్థితులు వస్తాయనని, అంటే అంత ఘోరకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని, సొంత వారే మనల్ని హింసించేటువంటి స్థితికి మన జీవితాలు దిగజారుతాయన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ అదే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, విలాప వాక్యముల గ్రంథం. విలాప వాక్యములు అని అంటే యెరూషలేము, అంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో యెరూషలేము, అందులో నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై ఆ పట్టణం అంతా శిథిలమైపోవడానికి కలిగినటువంటి కారణాల నిమిత్తమై, పతనం అయిపోవడానికి కలిగిన కారణాల నిమిత్తమై ఈ పరిశుద్ధ గ్రంథంలో దీనికి ముందున్నటువంటి ఈ గ్రంథం యెర్మియా భక్తుడు ఆయన రాసినటువంటి ఆ గ్రంథం ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. దీన్ని ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇందులో మెదులుతున్నాయో. కానీ
ఒకసారి ఈ గ్రంథములో నుండి విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. నేను మనిషి మీద నమ్మిక ఉంచడం లేదు. అంటే ఏ మనుషులు మనం బాగుంటే చూడలేరు, మనం చెడిపోయినా కూడా చేరదీయలేనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేను నమ్మకం పెట్టుకోవట్లేదు. కానీ నన్ను నిర్మించిన నా దేవుడైనటువంటి యెహోవా మీద నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, తను ఆశ్రయించు వారి ఎడల తన సహాయం ఎవరైతే కోరుకుంటున్నారో, వారి పక్షాన ఆయన కార్యం చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో, యెహోవా అటువంటి వారి పక్షాన దయాళుడు, దయ చూపించువాడంట. అదే రకంగా తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన ఎవరైతే వెతుకుతుంటారో, ఆయన సన్నిధిని ఎవరైతే వెతుకుతుంటారో, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఎవరైతే ఇష్టపడుతుంటారో, ఆయనతో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగులు వేయడానికి ఎంతమంది అయితే లేస్తుంటారో వారి ఎదుట వారి మీద ఎక్కువగా దయ చూపించేటువంటి వాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇది ఓపిక లేకనే దేవుని కార్యాలను చూడలేనటువంటి స్థితిలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. నువ్వు మారుతా ఉన్నటువంటి ఓపిక దేవునికి ఉంది కనుకనే అనుదినము నీ మీద ఆయన కృప నూతనముగా పుట్టుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ తాగుడుని, నీ దుర్వ్యసనాల్ని, ఇదిగో నీ దుర్భాషలాడేటువంటి నీ నోరు ఏదైతే ఉందో దానిని నువ్వు సరి చేసుకుంటూ వస్తావేమో అని దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. కానీ ఒక దినం రాబోతుంది ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నారో ఆయన వారి పక్షంలో సహాయం చేస్తుంటున్నప్పుడు ఆ మనుషులని నీచంగా మాట్లాడినటువంటి ప్రతి వేలు కూడా, ప్రతి నోరు కూడా భయంకరమైనటువంటి కష్టాన్ని అనుభవించేటువంటి రోజులు రాబోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. కానీ ఎవరి హృదయాన్నైనా గాయపరిచావేమో, నీ స్వలాభము కోసం ఎవరి కన్నీటితోనైనా నువ్వు ఆటలాడావేమో, నిన్నెవరో గుర్తించడానికి పరిగెత్తి చేసావేమో, ఇది ఆ మనుషుల దృష్టిలో నువ్వు నీచమైనటువంటి స్థితిలో ఉండిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ మనుషులు యెహోవా దయ కోసం కనిపెట్టుకుని నువ్వు చేసిన అన్యాయం నిమిత్తమై గనక దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నట్టుగా దేవుడి జ్ఞాన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ యెహోవా అనుగ్రహించే దానికి ఓపికతో కనిపెట్టుకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా సిగ్గును అవమానం నొందడండి. దేవుని మీద ఆధారపడిన మనిషిని నువ్వు తొయ్యొచ్చు, కానీ వాడు కదల్చబడడు. వాడు తిరిగి నిలబడతాడు. నిలబడిన తర్వాత యెహోవా వాడి పక్షాన్ని చేసేటువంటి కార్యాన్ని, యెహోవా కొట్టేటువంటి దెబ్బను నువ్వు తట్టుకోవడానికి నువ్వు బ్రతికుంటే తర్వాత మాట్లాడదాం. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, చాలామంది కూడా చాలా దేవుని పక్షాన నిలబడినటువంటి బిడ్డలని, దేవుని పక్షాన్ని ఎదుగుతున్నటువంటి కుటుంబాలని, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ముందుకు వెళుతున్నటువంటి బిడ్డలని చాలా కీతాగా కించపరుస్తూ మాట్లాడేటువంటి రోజుల్లో మనం ఉండి ఉంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు అదే స్థితిలో నలిగిపోతున్నట్లయితే, అదే స్థితిలో చేతగాక ఇక ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో రోధిస్తున్నట్లయితే, దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నాడు. నీవు ఓపికతో కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను చూడబోతున్నావు. నీ శత్రువులతో ఆయన మాట్లాడబోతున్నాడు. మిత్రుల్లా నటించి నిన్ను శత్రువుడుగా భావించిన వాడి హృదయము కూడా దేవుడు దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన్ని వెతుకుతున్నట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే, ఆయన సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్లయితే, తన ఉచిత కృపచేతులో నిన్ను అనుదినము కాపాడుతూ వస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ కష్టాన్ని కూడా తొలగిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇది ఏ స్థితిలో నలిగిపోయి వాక్యాన్ని వింటున్నావో, ఏ పరిస్థితుల్లో చెదరిపోయినటువంటి హృదయం కలిగి వాక్యాన్ని వింటున్నావో, దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షలో
నిలబెట్టినట్లయితే ఓడిపోవడానికి నిర్ణయం తీసుకోవద్దు. ఖచ్చితంగా ఆ పరీక్షలో నిలబెట్టిన వాడే నీకు సహాయం చేస్తాడు. నీ హృదయాన్ని ధైర్యపరుస్తాడు. నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. నీ హృదయం చెదిరిపోయినటువంటి స్థితిలో, విసిగిపోయినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. తన వెదుకు వారి ఎడల దయ చూపేటువంటి దేవుడు. ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ కోసం నువ్వు ఓపికతో కనిపెట్టుకోవాలని దినాన్ని దేవుడు నిన్ను కోరుకుంటుండగా, నీ ప్రయత్నాలు వ్యర్థమైనటువంటి నీ మాటలు మనుషులు నేను ఎలా గాయపరుస్తున్నారు, నువ్వు కూడా తిరిగి వాళ్ళని అలాగే గాయపరచాలన్నటువంటి ఆలోచన విడిచిపెట్టు. దేవుని చేతికి అప్పచెప్తాం. పగ తీర్చుట ఆయన పని అని ఆయన చెప్పాడు. ఖచ్చితంగా ఆయన పగ తీర్చితే విర్రవీగుతున్నటువంటి మనుషులందరూ కూడా ఖచ్చితంగా మోకరించవలసిందే. నీ పక్షాన ఉన్నటువంటి దేవుని మాట నీ దినాన నువ్వు విని ఆయనకి నీవు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నీ జీవితాన్ని మార్చి గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని విచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో దీన్ని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారో బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నడి నెత్తి మొదలుకొని అరికాల వరకు సారవంతమైన ఆయురారోగ్యాన్ని బిడ్డల్ని ఇప్పటికే ప్రకటిస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డల తల్లుల మీదకి ఆశీర్వాదాలని, దీవెనలని కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ నలిగిపోయినటువంటి స్థితిలో, ఈ దినాన సదరిపోయినటువంటి స్థితిలో ఏడుస్తున్నారో బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఆ బిడ్డల పక్షాన లేస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలని బంధించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయాన్ని అనుగ్రహించండి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ప్రభానైనా వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్న బిడ్డల కుటుంబాలను కూడా కట్టమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలై గర్భఫలం లేనటువంటి స్థితిలో ఉన్న బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి, జ్ఞానాన్ని అనుగ్రహించి పరీక్షలు రాయగలిగి ఘన విజయాన్ని పొందుకోగలిగేటువంటి సామర్థ్యతను బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ రాసి తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మరొకసారి నీ సహాయం పొందుకొని ఘన విజయాన్ని పొందగలిగేటువంటి స్థితిలో బిడ్డల్ని నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ నీ సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ప్రభానైనా ఈ దిన దీవెనలతో ప్రభానైనా మేము నింపి నడిపింపబడాలి, మా వ్యాపారంలోను, మా కుటుంబంలోను, ఆర్థికంగాను, సామాజిక పరంగాను ప్రభానైనా, ఇదిగో ఆధ్యాత్మికంగాను ప్రభానైనా మేము ఎదగాలని ఆశ కలిగి ప్రభానైనా జీవిస్తున్నారు. ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చి ఆశీర్వదించి బిడ్డల్ని గొప్ప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార మరణ సమూహాన్ని బంధిస్తున్నాం. ఈ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలకి కృప చూపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలని నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.